శ్రీ గురుభ్యో నమ. శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమ. హరి ఓం. ఈ రకంగా ఆర్తభావుడు కూడా యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు చెప్తారు ఆయనకి. ఆయన కూడా సంతృప్తి చెంది నమస్కారం పెట్టి, ఇంక నా దగ్గర ప్రశ్నలు లేవండి, నేను మీతో వాదన చేయలేను. ఆ తర్వాత మరొక మహర్షి లేచారు. ఆయన పేరు భుజ్యువు. ఈయన తాతగారి పేరు లభ్యుడు. తండ్రి పేరు మనకు లభ్యం కాలేదు. లభ్యుని యొక్క పౌత్రుడే ఈ యొక్క భుజ్యువు. ఈయన యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్న వేస్తారు నమస్కరించి. అయ్యా యాజ్ఞవల్క్య, ఇద్దరు మహర్షులు వారి యొక్క ప్రశ్నలన్నిటి సమాధానం చెప్పారు. అదేవిధంగా నాకు కూడా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అడుగుతారు. ఏమిటి ఆ ప్రశ్న చెప్పమని అడిగితే, దిత్వా తత్రాగమయద్య అశ్వమేధ యాజినో భవ తేవమివా వై సవాయుమేవ ప్రసంగస్సత్మాధ్యాయువేవ వెష్టిర్వాయు సమస్థితవా పునరుమాత జయితి ఏవం వేద తతో మా భూజ్యురాహాయని రూపపరామ. అంటే ఈ భుజ్యు అడుగుతున్నాడు, అశ్వమేధయాగం చేస్తారు కదా, ఈ అశ్వమేధయాగం చేసిన తర్వాత ఈ యాజులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళతారు? దానికి యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నారు, సూర్యుడి యొక్క రథము 32 రోజులకు ఎంత దూరము నడవగలుగుతుందో అంత ఈ మానవ లోకము విస్తారం గలదై ఉన్నది. అదేవిధంగా ఈ భూమికి దానికి 2 ప్రమాణము చే లోకమంతయు కూడా నిండి ఉన్నది. ఈ భూమి యొక్క చుట్టుకొలత, చుట్టుపక్కలను అన్నీ కూడాను 2 సముద్రం చుట్టి ఉన్నది. అంటే భూమి యొక్క చుట్టుకొలత కంటే 2 సముద్రం ఉన్నది. అక్కడ కత్తి యొక్క వాడి కొన ఎంతైతే ఉంటుందో, వాడి కొన భాగమంతా, లేక చిన్న ఈగ రెక్క ఎంత పలుసని ఆకాశము ఉంటుంది. ఆ సముద్రం దాటిన తర్వాత ఉంటుంది. దేవేంద్రుడు తాను పక్షి అయి ఆ పరీక్షితులను తీసుకుని వెళ్ళి వాయువశమున స్వాధీనము చెయ్యును. ఆ వాయువు తనలో లీనము చేసుకొని అశ్వమేధయాగము చేసిన వారు పోవు చోటకు వీరిని కూడా చేర్చును. అంటే ఎక్కడికి వెళ్తారయ్యా అంటే, ఈ రకంగా ఈ గరుడే అక్కడ తీసుకెళ్తాడయ్యా, పక్షి దేవేంద్రుడే తాను పక్షి అయి వచ్చి తీసుకువెళ్తాడయ్యా అని చెప్పడం జరిగింది. ఈ విధముగా గంధర్వుడు వాయువును పొగడెను. అందువల్ల వాయువు వ్యష్టియు మరియు సమిష్టి అయి ఉన్నది. దీనిని తెలిసిన వాడు మృత్యువును జయిస్తాడు. ఈ రీతిగా యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పడం జరిగింది. ఈ సమాధానం విన్న తర్వాత ఈ యొక్క భుజ్యుడు ఆనందపడ్డాడు. ఇంకా నాకు వేరే ప్రశ్నలే లేవు స్వామి, నమస్కారం చేసి సభ నుంచి పక్కకు జరుగుతారు. ఆ తర్వాత మరొక ఋషి ముని రాస్తారు. ఆయన పేరు చక్రుని పుత్రుడగు ఉషస్తనుడు. తండ్రి పేరు చక్రుడు, ఉషస్తు. ఆయన తెచ్చాడు, ఓ యాజ్ఞవల్క్య, ద్రష్టయగు వానికి సమీపమై ఉంటుంది, ప్రత్యక్షమై ఉంటుంది. అటువంటి పరబ్రహ్మము సమస్తమంతయు కూడా అంతా కూడా వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి నాకు చెప్పాలండి అని నమస్కారం చేసి కూర్చుంటాడు. అంటే ఈ ప్రశ్న ఏంటంటే ఆత్మస్వరూపం కావాలి అని నాకు స్పష్టంగా చెప్పమని చెప్తాను. అప్పుడు ఈ ఉషస్థునుడికి సమాధానంగా యాజ్ఞవల్క్య మహర్షి మాట్లాడుతున్నారు, దేని చేత నీ ముఖము, నాసిక, సంచారం గల ప్రాణవాయువు, అదేవిధంగా ప్రాణ వ్యాపారమును పొందింపబడుచున్నదో అది ఏ నీ దేహీంద్రియాది సంఘాతకమగు విజ్ఞానమగు ఆత్మస్వరూపము. జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుంది మనకేమీ ఇందులో పదలేదు. దేని చేత నీ ముఖము, నాసికా సంచారము గల ప్రాణవాయువు ప్రాణ వ్యాపారమును పొంది ఉన్నదో
అదియే ఈ దేహీంద్రియాది సంఘాతములకు విజ్ఞానమయముకు ఆత్మస్వరూపము. ఈ రీతిగానే దేని చేత నీ యొక్క అపానావ్యానాదానములు దాని వ్యాపారాలు పొందుపడుతున్నాయో అది ఏ విజ్ఞానమయమగును. మనకు 5 మనోవ్యాలు ఉన్నాయి, అందులో విజ్ఞానమయం ఉన్నది, అదే విజ్ఞానమయమగును. అదే నీ యొక్క ఆత్మస్వరూపమయ్యా అని యాజ్ఞవల్క్యుడు ఆ యొక్క ఉషస్థునుడికి బోధిస్తాడు. ఆ తర్వాత మనకో ప్రశ్న వేస్తాడు ఉషస్థునుడు. యాజ్ఞవల్క్య మహర్షి చాలా చక్కగా చెప్పావయ్యా, ఇదిగో ఇది గోవు, ఇదిగో ఇది వృషభము, ఇదిగో ఇది అశ్వము అని ఎట్లాగైతే మనం వివరించి చెప్పగలుగుతావో అట్లాగే ఈ యొక్క ఆత్మ గురించి నువ్వు చక్కగా తెలియజేశావు. అయితే ఇంకొక చిన్న ప్రశ్న ఉంది, దానికి చెప్పవా అని అడుగుతారు. ఆ బ్రహ్మమును గురించి నాకు మరలా విపులంగా వివరించవయ్యా, నువ్వు బ్రహ్మ గురించి అడుగుతాను, బుద్ధి విపులంగా చెప్పవా అని చెప్పాడు. అప్పుడు అన్నారాయన యాజ్ఞవల్క్య మహర్షి, నీ ఆత్మయే సర్వాంతర్యామి అయి ఉన్నది, ఈ సర్వాంతర్యామియే నీ ఆత్మ. సర్వమును చూచు దృగ్రూపముకు పరబ్రహ్మమును ఈ నీ చూపు చే చూడజాలవు. నీవు ఉండేటువంటి ఈ కళ్ళతో నువ్వు చూడజాలేవయ్యా, ఈ చక్షులతో చూడజాలేవు. వినుశక్తినే వినువాణిని నీవు శ్రవణము చేయజాలవు. అంటే ఏదైతే చూస్తుందో దాని ద్వారా చూడలేవు, ఏదైతే వింటుందో దాని ద్వారా నువ్వు దాని శ్రవణం చేయజాలవు. విచారించు శక్తిని విచారించు వాణిని విచారింపజాలదు. తెలుసుకుని శక్తి ఉన్నటువంటి దానిని నీకు తెలియదు. నీ యొక్క ఆత్మయే సర్వాంతరుడు. చూసారా, మన అన్ని తెలిసి నీ కళ్ళు చూస్తుంది కానీ దానికి ఏం తెలియదు, నీ చెవులు వింటుంది దానికి ఏం తెలియదు, నీ మాట మాట్లాడుతుంది దానికి ఏం తెలియదు, ఏం మాట్లాడు. కానీ ప్రతిదీ ఏదైతే ఉన్నదో దానికి తెలియవాలని నీకు తెలియలేవు. సర్వాంతరము నుండి వాడే ఆత్మ. ఈ పరమ సత్యమును విడిచి తక్కిందెల్లా శక్తి రజతములై మిథ్య భ్రాంతియే అని యాజ్ఞవల్క్య మహర్షి తెలియజేస్తారు. ఈ ప్రకారంగా ఉషస్థుడు కూడాను ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షికి నమస్కారం చేసి, అయ్యా నాకు ఇంకా ప్రశ్నలు లేవు, నమస్కారం అని పెట్టి ఆయన కూడా కూర్చుంటారు. వెంటనే మరి యొక్క మహర్షి లేస్తారు. ఆయన పేరు కహోలుడు. ఇతని తండ్రి పేరు కుషీతకముని. ఈయన యాజ్ఞవల్క్య మహర్షి ప్రశ్న వేస్తారు. ఏమని ప్రశ్న వేస్తారు చూసినట్లయితే, యాజ్ఞవల్క సర్వాంతరయో శనాయాపి పాసే శోకం మోహం జరా మృత్యుమితేతి ఏతం వై తమ్మాత్మానం విదిత్వా బ్రాహ్మణాః. ఓ యాజ్ఞవల్క అని పిలిచి సన్నిహితమైన ప్రత్యక్షంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపమును, సర్వంతర్యామి ప్రత్యక్షాత్మ స్వరూపముగా ఆత్మ స్వరూపమును నాకు విశిష్టముగా చెప్పయ్యా అని కోరాడు. అంటే మనకు చాలా సన్నిహితంగా ఉంటుంది, మనకు పరబ్రహ్మము తెలుస్తుంటుంది, సర్వంతర్యామి అని తెలుస్తున్నది. అయినప్పటికీ కూడా నాకు ఆ యొక్క ఆత్మ రూపాన్ని కొద్దిగా నాకు స్పష్టంగా తెలియచేయవయ్యా అని యాజ్ఞవల్క్యుని అడుగుతారు. అంతేకాదు, ఓ యాజ్ఞవల్క సర్వాంతర్యామి నా ఆత్మస్వరూపం ఏది అని అది కూడా అడుగుతాడు అన్నమాట. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి మాట్లాడుతున్నాడు. ఓ కహోలుడా, ప్రాణమాన శరీరములే అధికరణము కాగల క్షుత్పిపాసాలు శోకమోహములు జరామరణములు ప్రాణముల యందు అహోరాత్రముల వలె సముద్ర తరంగముల వలె నున్నవై సంసారమని చెప్పబడుతున్నది. ఇట్టి పరబ్రహ్మ స్వరూపమును తెలిసిన బ్రహ్మజ్ఞానులు ఏషాణాత్రయ విరక్తులై దేహ పోషణకై భిక్షాచరణము మాత్రమే చేస్తున్నారు. ఇట్లు బ్రహ్మజ్ఞానులు ఆత్మజ్ఞానమును తెలుసుకొని కర్మ సాధనమును విడిచి సన్యసించి భిక్షావరణము చేయవలెను. బ్రహ్మవేత్త ఆత్మవిజ్ఞానమును ఆచార్య గమనము వలన నిశ్శేషముగా తెలుసుకొని సమస్తమైన విషయముల పట్ల దృష్టిని తిరస్కరించాలి. ఇదియే నీ యొక్క ఆత్మస్వరూపము, ఆత్మ విజ్ఞానము. బ్రహ్మస్వరూపముడి బ్రహ్మ జ్ఞానం గల బ్రాహ్మణుడే అగుతున్నాడు. బ్రహ్మస్వరూపము గల జ్ఞానం గల బ్రాహ్మణుడే జ్ఞానం గల వాడే బ్రాహ్మణుడు అగుతున్నాడు. అంటే ఇతనికి బ్రహ్మస్వరూపమే. కానీ ఏదైతే మనం విడిచేయాలో, ఏదైతే సంసారం అనుకుంటావో అన్నిటినీ కూడా మనము విడిచి వెళ్ళాలి అని ఈయన తెలియజేస్తున్నారు. ఈ రకంగా మనకు ఈ ముగ్గురు కూడా, అంటే ఇక్కడ కహోలుడు, తర్వాత ఏమో ఉండేటువంటి ఈ ఉషస్థుడు, తర్వాత ఈ ఉషస్థుడు ముందు ఉండేటువంటి
ఈ భూజ్యుడు వీళ్ళ ముగ్గురికి కూడాను సమాధానాలు చెప్పిన తర్వాత ఇంకా వారి దగ్గర ఎటువంటి సమాధానాలు ప్రశ్నలు లేవు. అందువల్ల యాజ్ఞవల్క్య మహర్షికి నమస్కారం పెట్టి ఇంకా మేము ఈ వాదం నుంచి మేము నిష్క్రమిస్తున్నాము అనేసి పక్కకి వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత గార్గి లేస్తుంది. గార్గి అనేటువంటి ఆవిడ మన అందరూ తెలుసు, ఆవిడ ఆ మునివర్య ఆమె లేస్తుంది. ఆవిడ 23 ప్రశ్నల్ని మన యొక్క యాజ్ఞవల్క్య మహర్షిని అడుగుతుంది. ఆవిడ 23 ప్రశ్నలకి కూడాను వివరంగా సమాధానాలు తెలియజేస్తారు మనకి యాజ్ఞవల్క్య మహర్షి వారు. దీనిని రేపు మనము మరొక ఎపిసోడ్లో దీన్ని మనం పూర్తి చేసుకున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః. స్వస్తి.